అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రభరాత్రి భోజనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం తీసుకోవాలా? ప్రభరాత్రి భోజనం అంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం తీసుకోవాలి. చాలామందికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే, ఆదివారమే తీసుకున్నారా వాళ్ళు అపోస్తలు? ఆదివారము తీసుకున్నట్టుగా ఎక్కడుంది అంటూ ఉంటారన్నమాట. ఒకసారి మనం చూసినప్పుడు అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు ఇల్లు మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు వారితో ఉన్నటువంటి స్థానిక సంఘము అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే, ఆదివారం ఏం చేశారు? వాళ్ళు రొట్టె విరిచారు. ఈ ఆదివారము రొట్టె విరిచినప్పుడు అన్నప్పుడు ఆ ఆదివారం రోజు ఆ యొక్క ఆజ్ఞ మనకేం చేశాడు? మనకు కూడా అప్పగించాడండి. అయితే ఈనాడు కూడా మనం ఆదివారం రొట్టె విరవాలంటే ఈనాడు చాలా ఎక్కువైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? క్రైస్తవులు అనబడినటువంటి వారంటే మొదటి వారం, మూడో వారం, రెండో వారం, నాలుగో వారం ఈ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది? అది ఆరాధన అవ్వదు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసినట్టు అవుతుంది. కానీ ఇక్కడ బైబిల్లో అపోస్తుల బోధ అనేది ఉంది. అపోస్తులందరూ కూడా ఏం చేస్తారు? ఆదివారం రొట్టె ఇచ్చారు. వాళ్ళకి అప్పగించింది ఎవరంటే క్రీస్తు ప్రభు వారు అప్పగించారండి. అందుకే మనం కొరింథీ రాస్తున్నటువంటి మొదటి పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ఏమని చదువుతూ ఉంటాం? 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇప్పుడు చదువుకున్నాం మనం. ఈ 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడి. అంటే ప్రతి ఆదివారము మనం కూడుకున్నప్పుడల్లా ఏం చేయగలగాలి? రొట్టె ద్రాక్షరసం చాలా ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోగలగాలి. పరిశీలన అనేది కూడా మరలా చాలా ప్రాముఖ్యత. తీసుకోవడం అనేది గొప్ప విషయం కాదు కానివ్వండి, పరిశీలన చాలా గొప్ప విషయం. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళడం గొప్ప విషయం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరితో వెళ్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఎన్ని తెలియకుండా వెళ్తామా? అసలు వెళ్ళం. ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వాహాసంలో మనం ఉన్నాం. ఆయన యొక్క సహవాసంలో మనం ఉన్నప్పుడు రొట్టె ద్రాక్షరసం మనం తీసుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణాలు మనకు రాగలగాలి, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనకు రాగలగాలి, ఆయనలో ఉన్నటువంటి క్రియలు మనం చేయగలగాలి. ఆయనలో ఉన్న ప్రతిదీ మనం ఏం చేయగలగాలంటే మెల్లమెల్లగా నేర్చుకుని మనం అందులో కొనసాగించగలగాలి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వారం రొట్టె విరిచేవాళ్ళు. ఇడిచినప్పుడల్లా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విరిచినప్పుడల్లా వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు, నొచ్చుకునేవాళ్ళు. అయ్యో, యేసుక్రీస్తు వారు మా కోసం చనిపోయారా? అయ్యో, మేము చేసిన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడా? ఆ జ్ఞాపకం అనేది మనకి ప్రతి దినం రావాలి. అది ప్రతి దినం అనేది పక్కన పెడితే ఆదివారం అనేది మనం ఆయన్ని పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా జ్ఞాపకం చేసుకుంటూ మనం మరి అందులో చేసేటప్పుడు మరి మనల్ని మనం హెచ్చరించుకుని అందులో చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ, నన్ను కూడా హెచ్చరించుకుంటూ మరి ఓపిక అన్నటువంటి